అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృశ్చిక రాశి వారికి 21, 22, 23 తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీకు కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే బ్రహ్మంగారి మాటలు అంటే సాక్షాత్తు మన తలరాతను రాసినటువంటి ఆ బ్రహ్మ మాటలుగానే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే అసలు మనకు ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా రాసినట్టుగా తూచా తప్పకుండా ప్రతిదీ కూడా మన జీవితంలో జరుగుతుందండి. అంత గొప్పవారు బ్రహ్మంగారు, అంటే దైవ సమానులు అన్నమాట. అలాంటి బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలు అంటే మనం ఖచ్చితంగా అసలు వినడం అంటేనే అదృష్టం. అలా మీ రాశిపరంగా బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు, మీరు జీవితంలో చేయాల్సినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటి, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, అసలు ఏంటి, మీ జీవితం ఎలా ఉండబోతుంది, మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా చూడండి. వీడియోని మిస్ చేసుకోకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఈ వీడియో వినడం వలన మీకు 100కు 1000% లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది లేదు. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి వృశ్చిక రాశి వారికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. శివానుగ్రహం ఉన్నటువంటి రాశులలో ఈ వృశ్చిక రాశి వారిది ఒకటి. ఎందుకు అంటే శివుడి యొక్క అనుగ్రహము, శివుడి యొక్క ఆశీర్వాదము ఈ రాశి మీద పుష్కలంగా ఉంటుంది. శివుడికి ప్రీతికరమైనటువంటి రాశులలో ఈ వృశ్చిక రాశి వారిది కూడా ఒకటి. ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే వ్యక్తిగతంగా చాలా మంచివారండి. ఎవరికైనా సరే, అంటే ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్న, నష్టాల్లో ఉన్న, ఇబ్బందులో ఉన్న వీరి శక్తికి మించి వీరి సహాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరనమాట. కళ్ళ కపటం, కుట్లు కుచితాలు ఏవీ లేనటువంటి మనిషిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అని చెప్పేసి అందరి మంచిని కోరేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది. అయితే వీరి జీవితంలో ఇటువంటి మంచితనం వల్ల ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా ఎన్నో రకాలుగా ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎవరినైతే మన అనుకొని చెప్పి గుడ్డిగా నమ్ముతారో అలాంటి వారి వల్లనే వీరి జీవితంలో గట్టిగా ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. అది బయట వాళ్ళు ఎవరో కాదండి, వీరి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళే. అది వీరి తోడబుట్టిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు, లేదంటే బంధువుల రూపంలో అవ్వచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు, స్నేహితులు, ఇట్లా వీరికి తెలిసిన వాళ్ళ రూపంలోనే వీరికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తగిలి అనమాట. అంటే వాళ్ళకి పూర్తిగా అంటే ఆ దెబ్బ తాలూకు ఆ యొక్క గుర్తులు గట్టిగా నొప్పి అనేది తెలిసేదాకా వీళ్ళకి అర్థం కాలేదన్నమాట. అంటే వీళ్ళు పూర్తిగా చెప్పినా కూడా ఇప్పుడు కూడా నమ్మలేరు. అవునా, వీళ్ళు మాకింత అన్యాయం చేశారా, చా వాళ్ళు అలాంటి వాళ్ళు కారు అని చెప్పేసి తేలిగ్గా కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఎదుటి వారు వీరి ఎదురుగా నటించినటువంటి విధానము ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే నమ్మకం ఉన్న కాడ నమ్మక ద్రోహం అనేది ఉంటుందండి. ఎంత నమ్ముతామో దెబ్బ కూడా అంత గట్టిగా పడుతుందన్నమాట. అలా ఏంటంటే అందరూ మంచి వాళ్ళే వీళ్ళకు లాగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు అనుకున్నంత మంచి అయితే ఈ రోజులో జనం లేరు. కాబట్టి అది మీరు గుర్తించి గమనించి ఎవరిని ఎంతవరకు ఉంచాలో, ఎవరి మాట ఎంతవరకు వినాలో, అంటే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదండి. మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ భూమి మీద ఇంకా బ్రతికున్నామన్నమాట. అలాగా అంటే భూమి మీద పంటలు పండడం కానీ, వర్షాలు రావడం కానీ, ఆ దేవుడు కాస్త కూస్త ఏంటంటే జనానికి మంచికి మంచి ఎలాగే ఇస్తాడో అలాగే చెడుకు కూడా శిక్షణ ఇవ్వడం వల్ల జనం ఏమాత్రమైనా కాస్త కూస్త పాపం పుణ్యం అని చెప్పేసి కాస్త ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని అవమానించమనే ఉద్దేశం కాదండి. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి మీరు గమనించగలగాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా వృశ్చిక రాశి వారి గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారండి ఆయన కాలజ్ఞానంలో. ఏంటి అంటే జనాల యొక్క బుద్ధులు అనేవి రకరకాలుగా మారుతున్నాయి. జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఈ రోజులలో చెడ్డవాళ్ళ కన్నా కూడా అంటే మంచిగా నటించే వాళ్ళు చెడ్డవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నవారు అన్నమాట. అలాగే చెడ్డలను గుర్తుపట్టవచ్చు. కానీ ఈ రోజులలో జనాలకి ఏంటంటే తెలివితేటలు అనేవి విపరీతంగా పెరిగిపోయి
మంచి వాళ్ళలాగా నటిస్తున్నారనమాట. అంటే ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచి వాళ్ళో కూడా మనం గ్రహించలేకపోతున్నాము. అదే అంటారు, నిద్రపోయేవాడిని లేపవచ్చు కానీ నిద్ర నటించేవాడిని అంటే నిద్రపోయినట్టు నటించేవాడిని మాత్రం ఎప్పటికీ కూడా లేపలేము. అట్లాగే ఎట్లాగో మేల్కొని ఉంటారు, మనం చెప్పేటువంటి ప్రతి మాట వింటూ ఉంటారు కాబట్టి వారు లెగవరు, ఎంత లేపినా కూడా లేవరు. నిజంగా కానీ గాఢ నిద్రపోయేటువంటి ఇటువంటి తెలియదు కాబట్టి వెంటనే లేస్తారనమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే మంచి వాళ్ళు మామూలుగానే ఉంటున్నారు, చెడ్డవాళ్ళు ఏంటంటే మంచితనం అనేటువంటి ఒక ముసుగు వేసుకొని విపరీతమైనటువంటి ప్రేమను విపరీతమైనటువంటి అభిమానాన్ని ఏదైనా మనం అడగకపోయినా కూడా మనకు హెల్ప్ చేయడం ఇలాంటివి చాలా రకాలుగా వారి యొక్క యాటిట్యూడ్ను చూపిస్తున్నారనమాట. అంటే వీళ్ళు ఇంత మంచి వాళ్ళ అన్నటువంటి ఒక ఇదిని చూపిస్తున్నారు. అలా చేయటం వల్ల తెలియకుండా మనం అన్నటువంటి మనుషులకు మనం కలగటం వలన ప్రతిదీ కూడా చెప్పి షేర్ చేసుకొని తర్వాత చాలా రకాలైనటువంటి ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నామన్నమాట. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టుగా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది నిజము ఏది అబద్ధం ఎంతవరకు ఏంటి అనేది ఈ వృశ్చిక రాశి వారు మీ చుట్టూ తానే తేలులాగా, అంటే వృశ్చికం అంటే మామూలుగా అర్థం వచ్చేటప్పటికి తేలు ఏంటంటే చాలా వరకు కూడా సైలెంట్గా నిదానంగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. అంటే తనని కదిలిస్తేనే దానికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరిని తనంతట తను కదిలించదు, కానీ కదిలించినప్పుడు కోపం వస్తుంది. అలాగే వృశ్చిక రాశి వారు కూడా ఏంటంటే వీరు సైలెంట్గా మీ పని చేసుకుంటూ ఉంటారు. మీరు ఎవరి జోలికి పోయేటువంటి వ్యక్తులు కాదు. కానీ జనం అలా ఉంటారా? అలా ఉండరు కదా, అలా కదిలిస్తూ ఉంటారనమాట. అలా కదిలించినప్పుడు ఏంటంటే మీకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసి వారిని ఏదో ఒకటి ఒక మాట రూపంలో కానీ ఒక ఏదైనా అన్నప్పుడు వారు చేసినటువంటి తప్పు వారు పట్టించుకోకుండా పక్కన పెట్టేసి వీళ్ళు నన్ను ఇలా అన్నారు ఏంటి ఇల్లంతలో పడితే మాట అంటున్నారని చెప్పేసి వ్యక్తిగతంగా మీ మీద కక్ష పెంచుకున్నటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి మీ యొక్క కోపాలు ఆవేశాలు పూర్తిగా పక్కన పెట్టేసేయండి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు మాత్రం రెచ్చిపోవద్దు. జనం ఏంటంటే ఎక్కడ ఏది దొరికిందా ఎవరిని ఎట్లా పతనం చేద్దామా అని చెప్పేసి మీ చుట్టూతా మీ అనే పరుషులు తిరుగుతున్నారండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు నష్టం చేసేటువంటి వ్యక్తుల్లో అక్షరాల పేర్లు అంటే కొన్ని అక్షరాల పేర్లు మీరు గమనించినట్లయితే వారిని మీరు ప్రత్యేకంగా దూరం పెట్టండి. వాళ్ళు వచ్చేటప్పటికి కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, అలాగే ఎం అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, అలాగే హెచ్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు, ఈ 3 లెటర్స్తో పేరు మొదలయ్యేటువంటి వ్యక్తులు మీకు నష్టం కలుగజేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి అలాంటి వారు కాస్త దూరంగా ఉండండి. మీరు ఎవరిని కూడా పాపం అనేది పడవద్దు. మీరు కోపం పడడం వలన తన కోపమే తనకు శత్రువు, తనకు శాంతమే తనకు రక్ష అని ఒక పెద్ద మహానుభావులు చెప్పినట్టుగా మీరు చాలా వరకు కూడా శాంతంగా ఉండండి. అలాగే మీరు ఈ 3 రోజులకు కూడా బాగా బిజీగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు అంటే చేతి నిండా పని అనేది దొరుకుతుంది. ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలాన్ని కూడా తప్పకుండా చూడగలుగుతారు. ఎందుకంటే మీ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, పట్టిందల్లా బంగారం అవటము, అలాగే విపరీతమైనటువంటి ధనవర్షం కురవటము, అదృష్టం అనేది బాగా కలిసి రావటము, ఇట్లా మీ జీవితంలో ఏంటంటే కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఒక రోజు ప్రయాణం చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ ప్రయాణం అనేది మీకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మంచిగా విజయం అనేది ఉంటుంది. అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడము, శాలరీస్ పెరగడము, వ్యాపారం చేసేవారు కూడా వ్యాపారంలో లాభాలు రావటము, కలిసి రావటము, ఇటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. గతంతో పోల్చుకుంటే మీకు శని ప్రభావం అనేది కూడా చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. మీరు ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తూ ఉంటారో కొన్ని కోరికలు మనకి ఇట్లా ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడం కాకపోతే పిల్లల పరంగా ఏదైనా ఆరోగ్యం కుదుట పడవచ్చు, పిల్లల పరీక్షల్లో మంచి మార్కుల కోసం ఎదురు చూడడం అవ్వచ్చు, మీ జీవిత పరంగా అంటే మీరు భార్యాభర్తల ప్రేమలు ఏదైనా ఒక గొడవ గృహ నిర్మాణం అవ్వచ్చు, బండో బంగారము ఏదో ఒకటి కొనుగోలు చేసుకొని ఇట్లా కొన్ని కోరికలు ఉంటూ ఉంటాయన్నమాట. ఆ కోరికలు నెరవేరేటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అలాగే మీకేంటంటే దేవుడు ఇప్పుడు మీ రాశి పరంగా ఖచ్చితంగా ముందు శివ అనుగ్రహం అన్ని భగవంతులకెల్లా కూడా
శివుడి యొక్క అనుగ్రహం అనేది మీ రాశి మీద పుష్కలంగా ఉంది. ఆ శివుడు ఏంటంటే మీ మీద అనుగ్రహం అనేది చూపించి మీకు తన వంతుగా ఆశీర్వచనాలు ఇచ్చి మీరు జీవితంలో మంచిగా ఎదగడానికి ఆ తండ్రి యొక్క ఆశీర్వచనాలు మీ యందు ఉంచాడు. కాబట్టి మీరేంటంటే కష్టపడండి. అంటే ఇప్పుడు కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కష్టపడుతున్నారు, కానీ ఆ పడేటటువంటి కష్టం కాస్త శ్రద్ధగా ఇంకొంచెం సమయం ఎక్కువ తీసుకొని కొంచెం కష్టపడడం వలన జీవితంలో మంచిగా ఎదగాలనేటువంటి ఒక తపనతో కష్టపడడం వల్ల ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉంది. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు మంచిగా ఎదిగే సమయం అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అంటే చీకట్లో మనం ఏం చేయలేము, వెళ్తున్నప్పుడే చేసుకోవాలి. అలాగే ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడు కొంతమంది వీళ్ళు అంటే విపరీతంగా ఫోన్లో మాట్లాడుకోవడము, ఫ్రెండ్స్తో టైంపాస్ చేసుకోవడం, సరదాగా బయటకు వెళ్ళి రావడము, ఇట్లా ఏంటంటే టైంను వేస్ట్ చేసేసి మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజులో కష్టపడే వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగా కాకుండా కాలక్షేపం చేసేవారికి ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఇది అందరికీ కాదండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళ కష్టపడేవారు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే తెలిసి తెలియని తనం వలన అట్లా సమయాన్ని వృధా చేసుకొని బాధపడుతున్నారు. కాబట్టి మీరు ఎప్పటికైనా సరే మీరు మారి ఆ పొరపాట్లు అనేవి లేకుండా చూసుకొని మీరు కష్టపడండి. ఆ దేవుడు మిమ్మల్ని పైకి లేగడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తాడు. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం దొరకక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు ఆశపరంగా ఇప్పుడు ఆ శివానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు కష్టపడండి. చక్కగా సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి, శివుడికి అభిషేకం చేయండి. ఒక చెంబడి నీళ్ళతో రండి సరే శివుడికి సోమవారం కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లో కూడా చక్కగా ఒక దీపం వెలిగించుకోండి. ఇట్లా స్వామివారి విభూతిని మీరు పెట్టుకొని ఇట్లా మీకు ఏదైనా చాలా వరకు కూడా అంటే మారేడు దళం మీద కాస్త దీపం వెలిగించడము, ఒక అరటి పండు ఇట్లా ఏదో ఒకటి చేయడము, శివుడి గుళ్ళో ఏదైనా ప్రసాదం లాగా పంచడము, ఒక డజన్ అరటిపండ్లు తీసుకొని వెళ్ళిన తలా ఒక అరటిపండు పంచడం, ఇలాంటివి చేయడం వలన మీకు ఇంకా ఏదైనా దోషాలున్న నరదిష్టి ప్రభావం కూడా కొంత ఎక్కువగా ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల ఏంటంటే ఇలాగే పనుల మీద బద్ధకంగా ఉండటము, చేయాలని చెప్పి అనిపించకపోవడము, చేతిలోకి డబ్బు వచ్చినా కూడా వృధాగా ఖర్చు చేసేయడము, ఇలా ఇంట్లో కూడా అందరి చేతి తిప్పించుకోవడం, పదే ఫోన్లు పట్టుకొని చూసుకుంటూ కూర్చోవడము, ఫ్రెండ్స్తో కాలక్షేపంగా మాట్లాడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి చెడు శక్తులు మొత్తం కూడా పోవాలి అంటే మీరు ఖచ్చితంగా కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవడము, సింపుల్గా దేవుడికి దండం పెట్టుకోవడము, కాస్త ఒక పువ్వు పండు పెట్టి ప్రసాదంలాగా పెట్టి అది మీరు కూడా స్వీకరించడం, ఇలాంటివి చేయడం వలన అలాంటి నెగిటివిటీ అంతా కూడా మీకు తగ్గిపోతుంది. అంటే మీరు కొత్తగా ఒక ఉత్తేజితమైనటువంటి మనిషిలాగా తయారవుతారు. మీకు కూడా జీవితంలో కొంచెం ఇలాంటి చెడు శక్తులని పోవాలి అంటే మీరు ఖచ్చితంగా కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవడము, సింపుల్గా దేవుడికి దండం పెట్టుకోవడము, కాస్త ఒక పువ్వు పండు పెట్టి అంటే ప్రసాదం లాగా పెట్టి అది మీరు కూడా స్వీకరించటం, ఇలాంటివి చేయడం వలన అలాంటి నెగిటివిటీ అంతా కూడా పోయి మీరు అంటే కొత్తగా ఒక ఉత్తేజితమైనటువంటి మనిషిలాగా తయారవుతారు. మీకు కూడా జీవితంలో ఒక మంచి పట్టుదల, మేము సంపాదించాలి, మేము ఎదగాలి అనేటువంటి ఒక ఆశయం అనేది మొదలైతే ఇక మిమ్మల్ని తిప్పికొట్టిన వారు ఎవ్వరు ఉండరన్నమాట. ఎందుకంటే వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారండి. వీరిని ఎవరైనా సరే ఒకసారి పట్టేస్తారు చూడగానే. అట్లా మనిషి వ్యక్తిత్వాన్నైనా పనినైనా ఏదైనా సరే ఒక పనిలో కనుక మీరు దిగారంటే ఆ పని పూర్తయ్యేంత దాకా దాన్ని వెనక్కి చూసే వరకు వెనక్కి తగ్గరనమాట. అంత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ వీరికి పూర్తిగా ఉంటాయి. కాబట్టి శ్రద్ధ అనేది వీరు పెట్టండి. వీరిలో కొంతమంది ఏంటంటే కొంచెం లైఫ్ని అలాగా సరదాగా తీసుకుంటున్నారు. అలా తీసుకోవద్దు. దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలి, ఇలాగ వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా కాలక్షేపాలు చేయాలి చేయకూడదని అంటగా కాకపోతే ప్రతి దానికి కొంత లిమిట్ అనేది ఉంటుంది. అది మీరు గమనించండి. అలాగే డబ్బు పరంగా ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకోవాలి మీరు. ఎందుకంటే ఎంత కష్టపడితే రూపాయి వస్తున్నాయండి. అలాంటి రూపాయిని ఆలోచించకుండా ఖర్చు చేసేయడం వలన మన జీవితానికి అవసరమైనప్పుడు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అప్పులు అంటే ఊరికే ఎవరు ఇవ్వరు కదా, మరి అప్పు చేయాలి. అప్పు తీసుకుంటే ఒత్తిడితో ఉంటుందా, వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టలేక చేసేటువంటి సంపాదన లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి
రూపాయిని చాలా జాగ్రత్తగా చూడాలి. ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చేయండి. ఇంకా మితిమించిన ఏదైనా సొమ్ము ఉంటే స్థిరాస్తుల రూపంలో పోగు చేసుకోండి. అంటే గృహ నిర్మాణము, భూమి, పొలము, బంగారం ఇలా కొనుగోలు చేసుకొని స్థిరాస్తులు సేవ్ చేసుకోండి. మీకు కూర్చొని తిన్నా కూడా తరగని సంపాదన. ఇంకా ఇవాళ బాగానే ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి సొమ్మును జాగ్రత్త చేసుకోండి. నమ్మి ఎవరికి మధ్యవర్తిగా ఉండొద్దు, నమ్మి ఎవరికి అప్పుగా ఇవ్వద్దు, నమ్మి మితిమించిన దానం చేయొద్దు, ఏది కూడా చేయొద్దు. చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి, జనానికి కూడా దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఎవరికి షేర్ చేసుకోవద్దు. ఇంకా వృశ్చిక రాశి వారికి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వివాహ యోగం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. విద్యార్థులకి బాగుంది, రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఇంకా అంటే కొంచెం ఇంకా చేసే పనుల్లో కొంచెం పోటీలు అనేటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆ పోటీకి కూడా మీరు సిద్ధంగా ఉండండి. మీరు కష్టం, మీ ప్రయత్నం మీరు చేయండి. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంటుంది. ఇంకా ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళతో కాస్త సంతోషంగా ఫోన్లో మాట్లాడుకునే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. వివాహ జీవితం అనేది బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా గతంతో పోల్చుకుంటే ప్రేమ, అభిమానాలు అంటే ప్రేమలు, అభిమానాలు అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువయ్యాయి. భార్యాభర్తలు కూడా చక్కగా ప్రేమగా ఉంటున్నారు. పిల్లల విషయంలో, సంతాన విషయంలో బాగున్నారు. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం తప్పకుండా కలుగుతుంది. ఇట్లా మీ జీవితానికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి మార్పులు ఉన్నాయి. చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ వారిని మీరు ఎప్పటికో పట్టించుకోవద్దు. దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు ఉంది, ఆ దైవం ఉంది అని చెప్పేసి అనుకొని వెళ్ళిపోండి. అవే వెళ్ళిపోతాయి. ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు, ఎవరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ ధ్యాసలో సంపాదన, ఆ భగవంతుని నమ్ముకోవడం, మీ పని మీరు చేసుకోండి. ఎవరితో ఎక్కువగా మాట్లాడవద్దు, అలాగని అసలు మాట్లాడకుండా ఉండవద్దు. ఎవరిని నమ్మాలో వాళ్ళు నమ్మండి, ఎవరిని పక్కన పెట్టేసేయాలో వారు పక్కన పెట్టేసేయండి. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్తున్న మాటలు కాదండి, స్వయంగా ఆ బ్రహ్మం గారు చెప్తున్నటువంటి మాటలు మీ రాసే పరంగా. కాబట్టి చక్కగా ఆయన చెప్పినట్టుగా మీ జీవితంలో జాగ్రత్తలు తెలుసుకోండి. కాబట్టి ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను అని చెప్పేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి సింహరాశి వృశ్చిక రాశి వారికి కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టే ఈ భూమి మీద మనం ఇంకా బ్రతికి ఉన్నామన్నమాట. అలా భూమి మీద పంటలు పండడం కానీ, వర్షాలు రావడం కానీ, ఆ దేవుడు కాస్త కూస్త ఏంటంటే జనానికి మంచికి మంచి ఎలాగ చేస్తాడో అలాగే చెడుకు కూడా శిక్షలు ఇవ్వడం వలన జనం ఈ మాత్రమే కాస్త కూస్తో పాపపుణ్యం అని చెప్పేసి కాస్త ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అనుమానించమని ఇక్కడ ఉద్దేశం కాదు. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేది వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి వీరు గమనించగలగాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఇక వృశ్చిక రాశి వారి గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందుగా కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా మంచి జరగాలని చెప్పేసి ఎప్పుడు ఆ శివయ్యను కోరుకోండి. ఆ శివయ్య కోరుకోవడం వల్ల శివయ్య అనుగ్రహం బాగా మంచిగా మీకు కలుగుతుంది. ఈ 3 రోజులు కూడా మీకు మంచిగా చేతి నిండా పని అనేది దొరుకుతుంది. ఆ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలాన్ని కూడా తప్పకుండా మీరు చూడగలుగుతారు. ఎందుకంటే మీ రాశిపరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.